ఆచార్య బేతబోడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 78వ భాగం 31-10-25 ద్వాదశ స్కంధంలో ప్రవేశించాం. శౌనకాది మహామునులారా, నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు ఇంకొక ప్రశ్న వేసి, వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం అందంగా ఉంటుంది కనుక అలాగే చెబుతా అంటూ సూతుడు కొనసాగించి, నారాయణ మహర్షి, సదాచారం గురించి సవివరంగా చెప్పావు, చాంద్రాయణాది వ్రతాల గురించి చెప్పావు, కానీ అవన్నీ ఆచరణకు కష్ట సాధ్యాలు కదా. మాలాంటి వాళ్ళకి దేవి అనుగ్రహం లభించేట్లు సుఖంగా తేలికగా అనుష్ఠించటానికి తగినట్టు ఏదైనా వ్రత విధానాలుంటే తెలియచేయి. గాయత్రి విధి చెప్పావు, అనుష్ఠానం చాలా ఉంది. వాటిలో ముఖ్యాతి ముఖ్యమైన అత్యధిక పుణ్యప్రదం ఏమి? గాయత్రి మంత్రానికి 24 అక్షరాలన్నావు. వాటికి ఋషులెవరు, ఛందస్సులేవి, దేవతలెవరు? ఇవన్నీ సమగ్రంగా తెలియచేయాలి. లేకపోతే నా వంటి అలసుని తెలుసుకోలేక తరించలేరు అని నారదుడు ప్రార్థిస్తే, నారాయణ మహర్షి చిరునవ్వులు చెందిస్తూ అంటున్నా, గాయత్రి మంత్రాక్షర మహిం. నారదా, తక్కిన అనుష్ఠానాలు వేటిని చేసినా చెయ్యకపోయి గాయత్రిని చేస్తే చాలు. ద్విజుడు కృతకృత్యుడైనట్టు 3 సంఖ్యల్లో అర్ఘ్యమిచ్చి 3000 గాయత్రి జపం చేస్తే అదే 10,000. దేవతలకు కూడా పూజ్యుడవుతా. అంగన్యాస కరన్యాసాలు చెయ్యటం మానని సచ్చిదానంద రూపిణి గాయత్రిని నిర్వ్యాజంగా ధ్యానించటం ముఖ్యం. కుర్యాద్ అసవ్య నా కుర్యాదనుష్ఠానాదికం తథా. గాయత్రీ మాత నిష్టంతు కృతకృత్యో భవేత్ ద్విజ. సంధ్యాసు చ అర్ఘ్య దానం చ గాయత్రీ జనమేవ చ. సహస్రా త్రితయం కుర్వన్ సురై పూజ్యో భవేన్ముఖే. అంటే 3 సంఖ్యల్లో సంధ్యావందనం అర్ఘ్యమిచ్చి 3000 గాయత్రి జపం అంటే ఒక్కొక్క దానికి 1000 చాలు. దేవతలు కూడా పూజ్యులవుతారు. దేవతలకు కూడా వీళ్ళు పూజ్యులవుతారు. అంగన్యాస కరన్యాసాదాలు చెయ్యని మానని సచ్చిదానంద రూపిణి అయిన గాయత్రి నిర్వ్యాజంగా ఏం కోరికలు లేకుండా ధ్యానించడం చాలా ముఖ్యం. గాయత్రి మంత్రంలో ఒక్క అక్షరాన్ని సిద్ధింపచేసుకుంటే చాలు. ఆ సాధకుడు హరిహర హిరణ్య గర్భ సూర్య చంద్రాగ్నులతో పోటీపడ. ఒక్కొక్క అక్షరం అంతంత ప్రభావం కలి. అందుకని ఈ అక్షరాలు ఋషి ఛందో దేవతలను అధిక్రమంగా అక్షరాలా చెబుతా, జాగ్రత్తగా గ్రహించు. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, శౌనకుడు, యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గనుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులశ్చుడు, మండూకుడు, దూర్వాసుడు, నారదుడు, కశ్యప్. ఈ 24 మంది వరుసగా ఆ 24 వర్ణాలకు ఋషులు. గాయత్రి ఉష్ణిక్కు అనుష్టప్పు, బృహతి పంక్తి, త్రిష్టప్పు జగతి, అతి జగతి సర్వరి, అతి శక్వరి ధృతి, అతి ధృతి విరాట్, ప్రస్తార పంక్తి కృతి, అతికృతి ప్రకృతి, ఆకృతి వికృతి, సంస్కృతి, అక్షర పంక్తి, భూ భువ స్వహ, జ్యోతిష్మది. ఇవి 24 ఛందస్సు. అదే క్రమంలో దేవతను కూడా చెబుతా. మొదటి అక్షరం అగ్నిదేవతాకం, రెండవది ప్రజాపతి దేవతాక్, 3 సోమదేవతాక్, 4 ఈశాన దేవతాక్, 5 సవితృదేవతాక్,
ఆరు ఆదిత్య దేవతాక్, ఏడవది బృహస్పతి దేవతాక్, ఎనిమిదవది మిత్రావరుణ దేవతాక్, తొమ్మిది భగవదేవతాక్, పదవది ఆర్యమ దేవతాక్, 11 గణేశ దేవతాక్, 12 త్వస్తృ దేవతాక్, 13వది సౌస్తవ దేవతాక్, 14 ఇంద్రాగ్ని దేవతాక్, 15వది వాయవ్య దేవతాక్, 16వది వాసుదేవ దేవతాక్, 17వది మైత్రావరుణి దేవతాక్, 18వది వైశ్వదేవు, 19వి మాతృదేవతాక్, 20 విష్ణుదేవతాక్, 21 వసుదేవతాక్, 22వది రుద్రదేవతాక్, 23వది కుబేర దేవతాక్, 24వది అశ్విని దేవతాక్. నారద, ఇవి గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు. వాటికి సంబంధించిన ఋషులు, ఛందస్సులు, సంగ్రహంగా దీన్ని వింటే చాలు, జపించినంత ఫలితం దక్కుతుంది. 12 స్కంధంలో మొదటి అధ్యాయంలో 27 శ్లోకాల భావం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. ఈ వర్ణాలకు అధిదేవతలే కాదు, దేవీ శక్తులు కూడా ఉన్నాయి. మంత్రాక్షరాల క్రమంలో ఆ శక్తుల పేర్లు చెప్తా విను. వామదేవి, ప్రియా, సత్య, విశ్వ, భద్ర, విలాసిని, ప్రభావతి, జయ, శాంత, కాంత, దుర్గా, సరస్వతి, విద్రుమా, నిశాలేశ, వ్యాపిని, విమలా, తమోపకారిణి, సూక్ష్మ, విశ్వయోని, నిరయ, వశ, పద్మాలయ, పరిశోభ, భద్ర, ద్రుపద అనే 24 శక్తులు ఈ అక్షరాలకు అధిదేవీములు. ఇంకా ఈ వర్ణాలు రంగులు ఏమిటంటే అక్షరాల రంగులు. అక్షరాలకు కూడా రంగులు ఉంటాయని చెప్పండి. మొదటిది సంపంగి పువ్వు రంగు, 2వది అసిత వర్ణ, 3వది పగడ రంగు, 4వది స్ఫటికవన్, 5వది పద్మం, 6వది తరుణాదిత్య సన్నిభం, 7వది శంఖచంద్ర సమప్రభమైన రంగు, 8 చిగురాకు రంగు, ప్రవాళ పద్మపత్రాభం, 9వది పద్మరాగపు రంగు, 10వది ఇంద్రనీలపు రంగు, 11 ముత్తెపు రంగు, 12 కుంకుమ రంగు, 13 కాటుక రంగు, 14 రక్తవర్ణ, 15 వైడూర్య రంగు, 16 క్షౌద్రవర్ణ, 17 పసుపు రంగు, 18 మొల్ల పువ్వు రంగు, కుంద దుగ్భాగం అంటారు, 19 సూర్యకాంతి రంగు, 20 చిలక తోక రంగు, శుకపుచ్చ నిభం, 21 శతపత్ర నిభం, 22 కేతకీ పుష్ప సంకాశం మొగలి పువ్వుల, 23 మల్లికా కుసుమ మల్లెపు, 24వ అక్షరాంది కరవీర వర్ణ. ఈ వర్ణాలు 24కి 24 తత్వాలు కూడా ఉన్నాయి. పృథివి, ఆపస్సు, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, గంధం, రసం, రూపం, శబ్దం, స్పర్శం, ఉపస్థం, పాయువు, పాదం, పాణి, వాక్కు, ఘ్రాణం, జిహ్వా, చక్షుస్సు, త్వక్కు, శ్రోతం, ప్రాణం, అపానం, వ్యానం, సమానం అనేవి వీటి అలాగే ఇంకొక వర్ణానికి ముద్రలు, ఒక్కొక్క వర్ణానికి ముద్రలు. సుముఖం, సంపుటం, నితతం, విస్మృతం, ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం, న్యాసకాంజలిం, శకటం, యమపాశం, గ్రథితం, సన్ముఖోన్ముఖం, నిలంబం, ముస్తికం, మత్స్యం, కూర్మం, వరాహం, సింహాక్రాంత, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం. ఇవి 24 త్రిశూలం, యోని, స్వరభి, అక్షమాల, లింగం, అంబుజం అనేవి 6 మహాముద్రలంట. తుర్య రూప. ఇవన్నీ మహాపాప క్షయకారాలు, కీర్తిప్రదాలు, శాంతిప్రదాలు. అధ్యాయం 2లో 18 శ్లోకాల భావమంతా. నారాయణ మహర్షి, స్వామి సర్వజగన్నాథ, చతుస్తస్తి కళాభిజ్ఞ, యోగ విద్యా రహస్యవేత్త,
ఇంకొక సందేహం మిగిలిపోయిందయ్యా. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం వస్తుంది, బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది, దేహం దేవతా రూపాన్ని మంత్ర రూపాన్ని పొందుతుంది. ఆ సత్కర్మ ఏమిటో, దాని ఆచరణ విధానమేమిటో, మంత్ర ఋషి చందు అధిదైవత ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రభు దయచేసి తెలియచెయ్యవా? నారద మహర్షి, తప్పకుండా చెప్తానయ్యా. నీలాంటి అడిగేవాడు, తెలుసుకోవాలన్న కోరిక ఉన్నవాడు ఉంటే మాకంతకంట కావాల్సిందేమిటయ్యా? నువ్వు అడగడం, నేను చెప్పకపోవడమా? గాయత్రి కవచమని అత్యంత గుహ్యం రహస్యం ఒకటి. దాన్ని పఠించినా ధరించినా సర్వ పాపాలు నశిస్తాయి, కోరికలన్నీ తీరతాయి. అంతేకాదు దేవీ స్వరూపుడైపోతాడు. గాయత్రి కవచం. గాయత్రి కవచానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఋషులు. ఋగ్యజు సామ అధర్వణాలే ఛందస్. బ్రహ్మరూపిణి గాయత్రి దేవే అధిదేవత. కవచమిది కల్ప తద్బీజకం. భక్తి శక్తిక. ధీ కీలక. ధియ ఇది కీలక. మోక్షార్థే వినియోగ. దీనిలో 4 వర్ణాలు హృదయం, 3 వర్ణాలు శిరస్సు, 4తో శిఖ, తర్వాత 3తో కవచ్, ఆ పైన 4తో నేత్రం, తక్కిన 4 అస్త్రకం. ఇక దీని ధ్యాన శ్లోకం ఏమిటో చెప్తా విను. ముక్తా విద్రుమహేమనీ లధబళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తాబిందు నిబద్ధరత్నమగుడాం తత్వార్ధవర్ణాప్తి గాయత్రీం వరదాభయాంకుశకశకా వరదాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ముక్తా విద్రుమహేమనీలధవళ ఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధగత్నమగుడాం తత్వార్థ వర్ణాత్మిక గాయత్రీం వరదాభయాం కుశకశాః శకశాః కుశ కశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్రీదేవి తూర్పు దిక్కులో నుంచి నన్ను రక్షించుగా. సావిత్రి దక్షిణ దిక్కులో బ్రహ్మ, సంధ్యాదేవి పశ్చిమ దిక్కులో, సరస్వతీదేవి ఉత్తర దిక్కున, పార్వతి ఆగ్నేయ దిక్కుల, జలసాయిని నైరుతి దిక్కున, పవమాన విలాసిని వాయవ్య దిక్కున, రుద్రాణి ఈశాన్య దిక్కున, బ్రహ్మాణి ఊర్ధ్వ దిక్కున, వైష్ణవి అధో దిక్కున, అలా 10 దిశలా ఆ భువనేశ్వరి నన్ను రక్షించుగా. తత్పదం నా పాదాలను, సవితకు పదం జంఘాలను, వరేణ్యం పదం కటి ప్రదేశాన్ని, భర్గః పదం నాభిని, దేవస్య పదం హృదయాన్ని, ధీమహి పదం చెక్కిళ్ళను, ధియ పదం నేత్రాలు, యహ పదం లలాటాన్ని, సహ పదం శిరస్సు, నహ పదం శిరస్సు, ప్రచోదయాత్ పదం శిఖాభాగాన్ని రక్షించుక. అలాగే తత్వర్ణం శిరస్సును, నకారం ఫలాన్ని, వివర్ణం నేత్రాలు, తుకారం కపోలాలు, వకారం శ్వాసాపుటాలు, రేకారం సుఖముఖాన్ని, నికారం పై పెదవి, యంకారం కింది పెదవి, భకారం అస్య మధ్య భాగాన్ని, గోర్వర్ణం శిబుకాన్ని, డేకారం కంఠ ప్రదేశాన్ని, వకారం భుజస్కంధాలను, శకారం కుడి చేతి, ధీకారం ఎడమ చేతి, మకారం హృదయాన్ని, హికారం ఉదర భాగాన్ని, ధికారం నాభిని, యోకారం కటి ప్రదేశాన్ని, మరక యోకారం మర్మాంగాన్ని,
సహాపన్నం లేక 2 తొడలు ప్రకారం జానువులు, చోకారం జంఘాలను, దకారం గుల్భాలను, యకారం పాదాలను, అలాగే తకార పొల్లు సర్వాంగాలను రక్షించుగా. నారద, ఇది గాయత్రి మంత్ర కవచం. దీన్ని అలా అనుసంధానం చేసుకున్నవాడు, ధరించినవాడు, విన్నవాడు అనంతకోటి బాధల నుండి విముక్తి చెందుతారు. చతుష్టస్థి కళావేత్తలవుతారు. 64 కళల్లో సిద్ధహస్తులు. సర్వ పాపాల నుండి విముక్తులు అవుతారు. పరబ్రహ్మ స్వరూపాన్ని అందుకుంటారు, అనుమానం లేదు. ఇది 3వ అధ్యాయం 25 శ్లోకాల భావం. గాయత్రి హృదయం. బ్రహ్మనందన నారద, ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన గాయత్రి హృదయం చెబుతా తెలుసుకో. సాధకుడెవడైనా కానీ ఇష్టదేవతతో అభిన్నుడయ్యే అర్చించాలి. అంటే తానే ఆ దేవతగా అయిపోవాలి. అప్పుడు నా రుద్రమర్చయేత్ అని చెప్పాం కదా, అలా నా దేవో దేవమర్చయే, దేవుడు కానివాడు దేవుణ్ణి పూజ చెయ్య. నా రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేటది. కనుక పిండ బ్రహ్మాండాల సమైక్యాన్ని, అభిన్నతను భావన చేస్తూ తన శరీరంలో దేవీ రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అదే న్యాసం. గాయత్రీ దేవిని అంటే విరాట్ రూపిణి, మహాదేవి, వేదజనని. ఆ మూర్తిని సాధకుడు స్వశరీరంలో భావనామయంగా ప్రతిష్ఠించుకోవడమే గాయత్రి హృదయం అంటే. పిండ బ్రహ్మాండ ఐరాక్యాద్భవాయేత్ స్వతనౌ అథ దేవీ రూపం విజేదేహే తన్మయత్వాయ సాధక. నా దేవోభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః తతో భేదాయ కాయేస్మే భావయేద్దేవతా ఇమాః. కనుక దేవతను భైవీ రూపాన్ని తన శరీరంలో ప్రతిష్ఠించుకొని, గాయత్రీదేవి అంటే విరాట్ రూపిణి, మహాదేవి వేదజనని. ఆ మూర్తిని సాధకుడు స్వశరీరం భావనామాత్రంగా ప్రతిష్ఠించుకోవడమే గాయత్రీ హృదయం. గాయత్రీ హృదయానికి నారాయణ ఋషి, ఛందస్సు గాయత్రి, దేవత పరమేశ్వరి, అంగషట్కం పూర్వోక్తమే ఇదివరకు చెప్పింది. ఏకాంతంలో ఆసనబద్ధుడై ముందుగా ఏకాగ్రచిత్తంతో గాయత్రీ దేవిని ధ్యానించాలి. ఆ తర్వాత అర్ధన్యాసం. నా శిరస్సున జులోకం, దంతబంతిలో అశ్వినుడు, పెదవులలో ప్రాతఃసంధ్యాయ వర్గాలు, ముఖంలో అగ్ని, జిహ్వలో సరస్వతి, కంఠ ప్రదేశంలో బృహస్పతి, స్తన భాగంలో అష్టవసువులు, బాహువులలో మరుత్తులు వాయువులు, జఘనంలో ప్రజ్ఞాన గనుడైన ప్రజాపతి, ఊరువులలో కైలాసమలయ పర్వత, జానువులలో విశ్వే దేవత, అలాగే జంతువులలో జంఘలలో కౌశికుడు, గుహ్యాలలో అవయవాలు, ఊరువులు పితృదేవత, పాదాలలో గోళ్లలో ముహూర్తాలు, ఎముకలలో గ్రహాలు, రక్తమాంసాలలో ఋతువులు, రెప్పపాటులలో సంవత్సర అహోరాత్ర సూర్యచంద్రుడు ప్రతిష్ఠింపబడుగా అని భావించాలి. సహస్ర నేత్ర గాయత్రిని శరణు వేడాలి. ఓం తత్సవితుర్వరేణ్య
య స్వాహ నమ. ఓం తత్పూర్వాయయాయ నమ. ఓం తత్ప్రాతరాదిత్యాయ నమ. ఓం తత్పాతరాదిత్య ప్రతిష్టాయ నమ. అలా నమస్కారం చేయాలి. ప్రాతః సంధ్యలో రాత్రి సాయం సంధ్యలో పగటి పాపం, రాత్రి పాపం పగటి పాపం నశించి సాయం సంధ్యావందనాలు చేసిన వాడు పాపరహితవుడు. సర్వతీర్థాలలో స్నానం చేసిన పుణ్యాత్ముడే అవుతాడు. సకల దేవతలకు పరిచితుడవుతాడు. అవాచ్య వచన అభక్ష్య భక్షణ అభోజ్య భోజన అచోష్య చోషణ అసాధ్య సాధన అగ్రాహ్య గ్రహణాది మహాపాపాల నుండి విముక్తుడవు. దాన ప్రతిగ్రహ దోషాలు పోతాయి. పంక్తి దోషణం అంటారు. అసత్యవచన దోషము అంతరిస్తుంది. ఆ బ్రహ్మచారి అంతరి పవిత్రుడవుతాడని దాని భావం. గాయత్రి హృదయాన్ని అనుష్ఠించిన వాళ్ళే కాదు, అధ్యయనం చేసిన వాళ్ళు కూడా 1000 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, 60,000 మంత్ర జపం చేసిన పుణ్యాన్ని చితికలో అనాయాసంగా పొందుతారు. 80 బ్రాహ్మణులు చక్కగా పోషించిన ఫలితం దక్కు. దీని నిత్యం అధ్యయనం చేసిన వాడు బ్రాహ్మణుడు బ్రహ్మలోకం చేస్తాడు. 4వ అధ్యాయంలో 8 శ్లోకాల భావం. గాయత్రి స్తోత్రం. నారదా గాయత్రి హృదయం చెప్పా. ఇప్పుడు గాయత్రి స్తోత్రం చెబుతా విను. ఆదిశక్తి జగన్మాత భక్తానుగ్రహకారిణి సర్వవ్యాపిక అనంతా శ్రీ సంధ్యా నమో నమ. నువ్వే సంధ్యవు, గాయత్రివి, సావిత్రివి, సరస్వతివి, వైష్ణవి, రౌద్రివి, రక్తవు, శ్వేతవు, కాళికవు. ప్రాతః సంధ్యాలలో బాలాస్వరూపిణి, మధ్యాహ్నంలో యువతి, సాయంకాలంలో వృద్ధవు, ముని పూజితవు, హంసవాహనం, గరుడారూఢవు, వృషభవాహిని. ఋగ్వేదం పఠిస్తూ తపస్సులకు దర్శనమిస్తావు. యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షంలో విరాజిల్లుతావు. సామగానం చేస్తూ భూమండలమంతా సంచరిస్తూ ఉంటావు. రుద్రలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకాలు నీ ఆవాస భూములు. మానవులను అనుగ్రహించడమే నీ శీలం, నీ స్వభావం. ఓ మాయాదేవి, సప్తర్షి ప్రీతికారిణి, బహుబలప్రద పార్వతీ పరమేశ్వరుడు నువ్వు చేతుల్లో, కన్నుల్లో, అశ్రు బిందువుల్లో, సువేదంలో పుట్టావు. నువ్వు ఆనంద జననివి, దుర్గవు, వరేణ్యవు. నారదా వశిష్ఠ వరిష్ఠ వరవన్నిని గరిష్ట సరార్థ సరార్హ పరార్హ వరారోహ సప్తమి నీలగంగా సంధ్యా సర్వదా మోగ భోగమోక్షప్రద. స్వర్గంలో మందాకినివి, భూలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి. నువ్వు త్రిలోకవాహిని, త్రిలోకవాసిని. భూలోకంలో ధరిత్ శోకధారుడు, సువర్లోకంలో వాయుశక్తి, స్వర్లోకంలో తేజోనిధి, మహర్లోకంలో మహాసిద్ధివి, జనలోకంలో జనుడు, తపోలోకంలో తపస్వి, సత్యలోకంలో సత్యవక్, విష్ణులోకంలో లక్ష్మీదేవి, బ్రహ్మలోకంలో గాయత్రి, రుద్రలోకంలో గౌరి. హరుడికి అర్ధాంగ నివాసి, తల్లి మదహంకారాలకు సంధాన ప్రకృతి నువ్వు. సామ్య అవస్థారూపిణి, శబల బ్రహ్మరూపిణి, పరమా పరాశక్తులు నువ్వే. ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు ఇచ్చేదానవును. గంగా యమునా నిపాశ సరస్వతి సింధు నర్మదా గోదావరి కావేరి కౌశికీ చంద్రభాగ గండకి గోమతి నేత్రవతి శతద్రు సరయు దేవికా ఇరావతి వితస్థా తాపిని. ప్రముఖ నదీ నదాలన్నీ నువ్వే. మానవ శరీరంలో ఉండే ఇడా పింగళ సుషుమ్న గాంధారి జిహ్వ సహస్తి జిహ్వ పూష అలంబుస కుహు శంఖిని ప్రణవవాహిని బ్రహ్మృతి నాడీ మండల నువ్వే. హృదయ పద్మంలో ప్రాణశక్తి, కంఠంలో స్వప్ననాయికం, తారుబలలో సదాధారం,
బిందు ప్రదేశంలో బిందుమాలిని, మూలాధారంలో కొండలి, కేశమూలాల్లో న్యాసిని, శిఖాబధ్యావు, శిఖాగ్ర భాగంలో మనోన్మలి. అమ్మా ఎందుకు ఈ జగత్హృదయంలో సమస్తము సర్వస్వం నువ్వే. మహాదేవి, శ్రీదేవి, సంధ్యాదేవి, అమ్మా వెయ్యేల ఈ జగత్రయంలో సమస్తం సర్వస్వం నువ్వే. మహాదేవి, శ్రీదేవి, సంధ్యాదేవి, నమో నమ, నమో నమ, నమో నమ. నారద, ఈ గాయత్రి స్తోత్రాన్ని సంధ్య వేళల్లో పఠిస్తే సమస్త శక్తులు దొరుకుతాయి. అపుత్రకులు పుత్రవంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు. సర్వతీర్థ తపోదాన యజ్ఞ ఫలం లభిస్తుంది. భూలోకంలో శతాయుష్కులై భోగాలు అనుభవించి ఆరోగ్యవంతుడుగా జీవించి చివరకు అపునర్భవంగా ముక్తి పొందుతుంది. ఏ సమయంలో ఎక్కడ సాధించిన పుణ్యప్రదమే. దానికి ప్లేసు టైము అక్కద. ఎవరైనా పఠిస్తుండగా విన్న కూడా పుణ్యమే. పీయూషధార వంటి స్తోత్రమిది, అమృతధారణ. అధ్యాయనం 5లో 29 శ్లోకాల. నారాయణ మహర్షి సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విశారద, శృతి స్మృతి పురాణ రహస్యాలెన్నెన్నో నీ నోటి నుంచి విన్నానయ్యా. అమృతం పూసావు మాకు. అయినా ఇంకా తృప్తి అవిద్యను తొలగించి విద్యను కలిగించేది. బ్రహ్మజ్ఞానం పొందాలంటే దారి ఐహిక ఆముష్మిక సుఖాలతో పాటు మోక్షం కూడా కావాలంటే ఏది అంతరంగం కావాలనుకుంటోంది నా అంతరం. దీనికి ఏం సాధన చెయ్య సారాంశంగా చెప్పే నీ పుణ్యం మాకు దక్కుతుంది. గాయత్రి అష్టోత్తర సహస్ర. నారదా మహర్షి, విను విను. అడగాల్సిందడిగావు, నువ్వు మహాప్రాజ్ఞుడి, సందేహం లేదు. కనుక చెబుతా విను. నీ సందేహాలు మూడింటినీ ఒక్కటే అదే శ్రీ గాయత్రి అష్టోత్తర సహస్ర నామమాల. సృష్టికి ఆదిలో భగవంతుడు ఉపదేశించిన సహస్రనామాలను నీకు ఉపదేశిస్తూ వీటిని జపించడం విద్యాప్రదం, బ్రహ్మజ్ఞానదాయక, భుక్తి ముక్తిప్రదం. దీనికి ఋషి సాక్షాత్తు చతుర్ముఖుడు. గాయత్రియే అధిష్టాదేవత, అధిదేవత. ఛందస్సు అనుష్టుప్, హల్లులన్నీ బీజాక్షరాలు, స్వరాలన్నీ అచ్చులన్నీ శక్తి. మాతృకాక్షరాలతో అంగన్యాస కరన్యాసాలు. సాధకుల హితం కోరి ముందుగా ధ్యాన శ్లోకం చెప్పి తర్వాత సహస్రనామాలు చెప్తావి. రక్తే శ్వేత హిరణ్య నీల ధవళైర్యుక్తాం త్రినేత్రోజ్వలం, రక్తాం రక్తసనప్రదం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం, గాయత్రీం కమలాసనాం కరతలన్యాకుజ్ఞానద్ధ కుండాంబుజాం, పద్మాక్షీం చ వరప్రజం చ దధతీం హంసాధిరూఢాం భజేమళ, రక్తశ్వేతహిరణ్యనీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్వల, రక్తాం రక్తసనప్రవ్రజం మణిగణైర్యుక్తం కుమారీమిమాం, గాయత్రీం కమలాసనాం కరతలవ్యానద్ధకుండాంబుజాం, పద్మాక్షీం చ వరప్రదం చ దదతీం హంసాధిరూఢాం భజి. ఆదిత్యంతలక్షణా అవ్యక్త అర్ధమాతృమహేశ్వరి, అమృతార్ధవమధ్య అజిత అపరాజిత, అణిమాది గుణధార, ఆర్యమండల సంస్థిత, అజరాజ అపరధర్మ, అక్షసూత్రధర, అధర అకారాది క్షకారాంత, అరిషడ్వర్గ భేదిని, అంజనాద్రి ప్రతీకాశ, అంబునాద్రి అంజనాద్రి నివాసిని, అదితి అజప అవిద్య అరవింద నిభేక్షణ, అంతర్బహిస్థిత అవిద్యాధ్వంసిని,
అంతరాత్మిక అజా అజముఖా వాస అరవింద విభానన అర్ధమాత్ర అర్ధద అవజ్ఞ హరిమండలమర్దిని అభసురగ్ని అమావాస్య అలక్ష్మీఘ్ని అత్యజార్చిత. ఆదిలక్ష్మి ఆదిశక్తి అకృతి అయతనాయన అయతశాసన అయతానన ఆదిత్య పదవీచార ఆదిత్య సరిసేవిత ఆచార్యావర్తన ఆచార ఆదిమూర్తివాసిని ఆగ్నేయి అమరి ఆధ్య ఆరాధ్య ఆసనస్థిత ఆధార నిలయ ఆధార అశాశాంతరి నివాసిని అర్ధ్యాక్షర సమాయుక్త అంతరాకాశ రూపిణి ఆదిత్యమండలగత అంతరధ్వాంతనాశిని ఇందిరా ఇస్తదా ఇష్టా ఇందీవర నివేక్షణ ఐరావతి ఇంద్రప్రద ఇంద్రాణి ఇంద్రరూపిణి ఇక్షుకోదండ సంయుక్త ఇక్షుసంధానకారిణి ఇంద్రనీల సమాకార ఇలాపింగ్ రూపిణి ఇంద్రాక్షి ఈశ్వరీ కుహాత్రయ వివర్జిత ఉమా ఉషా ఉడునిభ ఉర్వారుక ఫలాసన ఉడుప్రభ ఉడుమతి ఉడుప ఉడుమజ్జగ ఊర్ధ్వ ఊర్ధ్వకేశి ఊర్ధ్వాగోగతిభేదిని ఊర్ధ్వబాహు ప్రియ ఊర్మిమాలానాగ్రంథాయిని ఋతం ఋషి ఋతుమతి ఋషిదేవ నమస్కురుత ఋగ్వేద రుణహత్రి ఋషిమండలచారిణి బుద్ధిద రుజుమార్గస్థ రుజుధర్మ ఋతుప్రద ఋగ్వేద నిలయ రుజ్వి ఇష్టధర్మ ప్రసాదిని శాకారి పర సంభూత శతారి ప్రభ సంభూత శతాధి విష సంహారిణి 100 ఇక్కడి ఏకాక్షర ఏకమాత్ర ఏకాకైకైక విస్థిత ఐంద్రీం ఐరావతరూఢ ఐహికాముష్మిక ప్రద ఓంకార ఓత ఓత ప్రాత వినాశిని ఔర్వ ఔషధ సంపన్న ఔష్పాసన ఫలప్రద అండమధ్యస్థిత అక్షరానురూపిణి అచ్చాయని కాళరాత్రి కామాక్షి కామసుందరి కమల కామిని కాంత కామద కలకంఠిని కరికుంభస్థఫల కరవీర సువాసిని కళ్యాణి కుండలవతి కురుక్షేత్ర నివాసిని కురువింద దండల దళాకార కుండలి కుముదాలయ కాల జిహ్వ కరాళాస్య కాళికాకాలరూపిణి కమనీయ గుణా కాంతి కాలాధార కుముద్దరి కౌశికి కమలాకార కామకాచార ప్రభంజిని కౌమారి కరుణాపాంగి కకుబంత కరిప్రియ కేసరి కేశవనుత కదంబ కుసుమ ప్రియ ఇక్కడికి 150 కాళింది కాళిక కాంచి కలశోద్భవ సంస్థుత కామమాత కతుమతి కామరూప కృపామతి కుమారి కొండ నిలయ కిరాతి కీరవాహన కైకేయి కోకిలాలాప కేతకీ కుసుమ ప్రియ కమండలుధర కాళీ కర్మ నిర్మూలకారిణి కటి సంసగతి కక్షాకృత కౌతకమంగళ కస్తూరీ తెలక కుంభ్ర కరేంద్ర కంబ్ర కరేంద్ర గమన కుహు కర్పూరలేపన కృష్ణ కపిల కుహురాశ్రయ కూటస్థ కుకుధర కుధర కంబ్ర కుక్షిస్థాఖిల విస్తర ఖడ్గకేతక కర్వ కేజరి కరవాహన కట్వాంగధారిణి ఖ్యాత ఖగరాజోపరిస్థిత జఘ్ని ఖండిత జర ఖండాఖ్యాన ప్రదాయిని ఖండేందు తిలక గంగా గణేశ గుహ పూజిత గాయత్రి గోమతి గీత గాంధారి
గానలోలుప 200 గౌతమి గామని గాధ గంధర్వాప్సర సేవిత గోవింద చరణాక్రాంత గుణత్రయ విభాగిని గంధర్వీ గహ్వరీ గోత్ర గిరిజా గగన గమి గుహావాస గుణవతి విరసూప పాప ప్రణాశిని గుర్వీ గుణవతి గుహ్యగోస్తన్య గుణదాయ్ గిరిజా గుహ్యమాతంగీ గరుడధ్వజవల్లభా గర్వాపకారిణి గోదా గోకులాష్టా గదాధరా గోకర్ణ నిలయాసక్త గుహ్యమండలవర్తిని ఘర్మద ఘనద ఘంట ఘోర దానవమర్దిని ఘృణి మంత్రమయీ ఘోషా ఘన సంపాద దాయిని ఘంటారవ ప్రియా ఘ్రాణాఘ్రణి సంతుష్టకారిణి ఘనారిమండల ఘూర్ణామృతాచి ఘన వేగిని జ్ఞానధాతువై చర్చా చర్చితాచారుహాసిని చతురా చండికా చిత్ర 250 చిత్రమాల్యా విభూషిత చతుర్భుజా చారుదంత చాతురీ చరిత్రపద చూడికా చిత్రవస్త్రత వస్త్రాంత చంద్ర ముక్కు కర్ణమండల చంద్రహాస చారుదాత్రి చకోరీ చంద్రహాసిని చంద్రికా చంద్రధాత్రి చౌరీ చౌరా చండికా చంచద్వాగా జ్వాగ్వాదిని చంద్రచూడా చోర నివాడిని చారు చంద్రలిప్తాంగి చంద్రచారు అమర జీవితాచారు మధ్యాచారు గతి చండిలా చంద్రరూపిణి చారు హోమప్రియ చార్వారిత చక్రబాహుక చంద్రమండల మధ్యస్థ చంద్రమండల దర్పణ చక్రవాకస్తని చేష్ట చిత్రాచారు విలాసిని చత్వరూప చంద్రవతి చంద్రమా చంద్రప్రియా చోదయత్రి చర ప్రజ్ఞాజ్ఞాతక చారుహేతుకి ఛత్రయాత్ర ఛత్రధరా ఛాయా ఛంద పరిచ్ఛద ఛాయాదేవి చిత్రస ఛందేంద్రియవర్ధి వివస్థని ఇక్కడికి మూలం ఛందోనుపుష్ట అనుష్టు ప్రతిష్ఠిత సిద్రూప ప్రదవేదిని భేదా ఛత్రేశ్వరి చిన్నా చులికా ఛేదన ప్రియ జననీ జన్మరహిత జాతవేద జగన్మయీ జాగ్నవీ జటిలా జేత్రి జరామరణవర్జితో జంబితా జంబూద్వీపవతి జ్వాలా జయంతి బలశాలిని జితేంద్రియ జితక్రోధ జితామిత్ర జగత్ప్రియా జాతరూపమయి జివా జానకి జగతి జరాజనిత్రి జహ్నుతనయ జగత్రైకైకరూపిణి జ్వాలాముఖీ జనవతి జ్వరగ్ని జలనిష్టక జితాక్రాంతామయీ జ్వాలా జాగ్రతి జ్వరభేవత జ్వరంతి జలదా జ్యేష్ఠ జాఘోష స్ఫాట దింగ్ముఖి జంభిని జృంభణ జంబజృంభ జృంభ జ్వలనా మాణిక్యరుగం జ్వలన్ మాణిక్యకుండల గుంభిక ఘన జన జంఘిక జన నిర్ఘోష జంఝామారుత వేగిని 350 జల్లరీ వాద్యకుశల ఇరూప న్యరూప న్యభుజ టంకా బాణసవాయుక్త టంకిని టంకభేదిని టంకీ గుణాకృత ఘోరో ఘోష టంకినీయ కంకణీయ మహారస టంకార రూపిణి ఠకార శబ్ద వినాదిని ధామరీడాగిని ఓం డింభా డుండుమారైకవర్నిర్జిత ధామరీ మంత్రమార్గస్థ ధమర్ధమరుకవాదిని డింఢీసహ డిండిలత్కదిక్రీడామణ్య డుంఠీ విఘ్నేశజనని దక్కహస్త అభిధీని ప్రజ నిత్యజ్ఞాన నిరుపమ నిర్గుణ నర్మదానది త్రిగుణా త్రిపదాతంత్రీ తులసి తరుణాతరుహ త్రివంజ త్రివిక్రమ పదకరాంత తురీయ పదగామిని తరుణాదిత్య సంకాశ తమామసీ తుహినాతుర త్రికాల జ్ఞాన సంపన్న త్రివళి త్రిలోచన త్రిశక్తి త్రిపుర తుంగ తురంగవదన తిమింగిరగిల తీవ్ర త్రిశ్రోత తామసదాయిని తంత్రమంత్ర విజ్ఞాత 400 తను మధ్య అధిష్టాపీతి సంధ్య త్రస్తని తోష సంస్థాతాళ ప్రతాపని తాటంకని తుషార తుహినాచలవాసిని తంతు జాల సమాయుక్త తారహారావళి ప్రియ తిలహోకమప్రియ తీర్థ తమాల కుసుమాకృతి తారకార్తయుత తన్వి త్రిశంకు పరివారిత తలోదరి
శిరోభూష తాటంగ ప్రియవాదిని త్రిజటాత్తిత్తరీకృష్ణ త్రివిధ తరుణాకృతి తప్త కాంచన కంసంకాశ తప్త కాంచన భూషణ త్రయంబకా త్రికామూర్త త్రివర్ణ త్రికాల జ్ఞానదాయి తర్పణ తృప్తిదా తృప్తా తామసి తుంబురంస్తుత తాక్ష త్రిగుణాకార త్రిభంగి తనువల్లరి ధాత్కరి ధారవ ధాంత దోహిని దీనవత్తన తనిధాన దానవాంతకరి దుర్గా దుర్గసుర నిబర్హిణి దేవరీతి దివారాత్రి ద్రౌపదీ 4:50 ధుంధుభిస్వన దేవయాని ధురావాసాదారిజ్యోద్భేది దివా దామోదర ప్రియ దీప్తా దిగ్వాసా దిగ్విమోహిని దండకారణ్య నిలయా దండిని దేవపూజిత దేవవంద్యా దివిశదాద్వేషిని దానవాక్కులి దీనానాథస్తుతా దీక్షా దైవతాదిస్వరూపిణి ధత్రి ధనుర్ధరా ధేను ధారిణి ధర్మచారిణి ధరంధరా ధరాధరా ధనదా దివ్యధోగి ధర్మశీలా ధనాధ్యక్ష ధర్మవేద విశారద ధృతి ధన్య ధృతపద ధర్మరాజప్రియ ధ్రువ ధూమావతి ధూమకేశి ధర్మశాస్త్ర ప్రకాశి నందా నందప్రియ నిద్రా నృతగా నృతునుత నందకాత్మిక నర్మదా నళిని నీలా నీలకంఠ సమాశ్రయ నారాయణ ప్రియ నిత్య 500 నిర్మలా నిర్గుణా నిధి నిరాధార నిరుపమా నిత్య శుద్ధా నిరంజన నాదవిందు కళాతీత నాదవిందు కళాత్మిక నృసింహని నగధరా వ్యసనా నృపనాగ విరాజభూషిత నరక్లేశకశమని నారాయణోద్భవ నారాయణ ఉద్భవ నిరవిద్యా నిరాకార నారద ప్రియకారిణి నానా జ్యోతి సమాఖ్యాత నిధిద నిర్మలాత్మిక సరసవత ప్రీతి నిరుపద్రువ నవరస వ్రతధర నీతి నిరుపద్రవకారిణి నందజ నవరత్నాఢ్య నైమిషారణ్య నివాసిని నవనీత ప్రియానారి నీలజీమూత నిస్వన నివేశిని నదీరూప నీలగ్రీవ నిశీశ్వరి నామావళి నిశుంభగ్ని నాగలోక వివాసిని తప్తజాంబూనద ప్రజ్ఞ నాగలోకాధిదేవత నూపురాక్రాంతచరణ నరచిత్త ప్రమోదిని శ్రీమగ్నారక్తనయన నిర్ఘాత నమస్విన నందనోద్యాన నిర్య నిర్యూహోపచారిణి పార్వతి పరమోదార పరబ్రహ్మాత్మిక వరా పంచకోశ విముక్త వినిర్ముక్త 550 పంచపాతక వినాశిని పంచచిత్త విధానజ్ఞ పంచిక పంచరూపిణి పూర్ణిమా పరమా ప్రీతి సరస వరతే పరతేజ ప్రకాశిని స్మార పురాణి పౌరుషీ పుణ్యా పుండరీక నివేక్షణ పాతాళ తల నిర్మగ్న ప్రీత ప్రీతివర్ధని పావని పాదసహిత పేశల వనవాసిని ప్రజాపతి పవనాశిని ప్రజాపతి పరిశ్రాంత సర్వతప్త సప్తతస్పమండల పర్వతస్థనమండల పద్మప్రియ పద్మసంస్థా పద్మాక్షిణి పద్మసంభవ పద్మవద పద్మపద పద్మిని ప్రియభాషిని పశుపాస వినిర్ముక్త పురంధరి పురవాసిని పుష్కలా పురుష సర్వ పశుప పారిజాత సమప్రియ పతివ్రత పవిత్రాంగి పుష్పహాసనపరాయణ ప్రజ్ఞావతి సుతా పౌత్రి పుత్ర పూజ్యా తమన్మయస్విని పట్టిపాశధర పంక్తి పితృలోకప్రదాయిని పురాణి పుణ్యశీల ప్రణవార్తినాశిని 600 ప్రద్యుమ్న జనని పుష్టాపితామహ పరిగ్రహ పుండరీక పురావాస పుండరీక సమాన పృథుజంఘా పృథుభుజ పృథుపాద పృథుదరి పృథు ప్రవాళకోశ పింగాక్షి పీతావాస ప్రజాపల ప్రసద పుష్టిదా పుణ్యా ప్రతిష్ట ప్రణవాగతి పంచవర్ణ పంచవాణి
పంచికా పంజరస్థిత పరమాయ పరజ్యోతి పరప్రీతి పరాగతి పరాకాష్ట పరేశాని పావని పాపకజ్యుతి పుణ్యప్రద పరిచ్ఛేద పుష్పహాస పృథూదరి పీతాంగి పీతవసన పీతశయ్య పిశాచని పీతక్రియ పిశాచగ్ని పాటలాక్షి పటుప్రియ పంచభక్తి ప్రియాచార పూతన ప్రాణఘాతిని పున్నాగ గగనవజ్జస్త పుణ్యతీర్థ నిషేవిత పంచాంగి పరాశక్తి పరమాహ్లాదకారిణి పుష్పకాండస్థిత పూష 650 పోషితాఖిల విష్టపానప్రియ పంచశిక కన్నగోపరిభాయిని పంచమత్రాత్మిక పృథ్వీపదిక పృథుకోహిని పురాణన్యాయ మీమాంస పాటలీ పుష్పగంధిని పుణ్యప్రజ పౌరదాత్రి పరమార్థైక గోచర ప్రవాళ శోభ పూర్ణాశ ప్రణవ పల్లవోదరి ఫలిని ఫలదా పల్గు పూత్కారి ఫలకాకులి ఫణీంద్ర భోగశయన ఫణిమండల మండిత. బాలా బాల బహుమత బాలాతన నిభాంశుక బలభద్ర ప్రియా వంద్యా బడబా బుద్ధి సంస్థుత బందీ బెలబ్బ బింబతి బింబంబలి బెలవతి బడిఘ్నే బలిప్రియా బాంధవీ బోధిత బుద్ధి బంధూక కుసుమ ప్రియ బాలభాను ప్రభాకార బ్రహ్మి బ్రాహ్మణ దేవత బృహస్పతిస్తుత బృందావన విహారిణి బలాకిని బిలాహార బిలవాస బహూదక బహునేత్ర 700 బహుపద బహుకర్ణావతంసిక బహుబాహుయుత ఓజబీజరూపిణి బహురూపిణి బిందునాథ కళాతీత బిందునాథ స్వరూపిణి బద్ధ గోదాంగుళిత్రాణ మదర్యాశ్రమవాసిని బృందారక బృహస్కంధ బృహతి బాణపాతిని బృందాధ్యక్ష బహుమత భనిత బహువిక్రమ బద్ధపద్మాసనాశిన బిల్వపత్రస్థిత బోధి ద్రుమ నిజావాస బలిస్త బిందుదర్పణ బాలాబాణాసనవది బలబానల వేగి బ్రహ్మాండ బహిరంతరస్థ బ్రహ్మ కంకణ సూత్రి భవాని భీషణవతి భావిని భయహారిణి భజగాంతరి భద్రకాళి భారతి భారతాశయ భైరవి భీషణాకార భూతిద భూతిమాలిని భామిని భోగనిరత భద్రత భూరి విక్రమ భూతవాస భృగులత భార్గవి భూసురాచిత భగీరథి భగవతి భోగవతి భగవస్త భవస్త. ఇది 750 భిషగ్వర భామిని భోగిని భాషా భవాని భూరి దక్షిణ భర్గాత్మిక భీమవతి భవబంధ విమోచని భయవీనీయ భూతదాత్రి రంజిత భువనేశ్వరి భుజంగబలయ భీమా భేరుండ భాగధేయని మాతామాయా మధుమతి మధుజిహ్వా మధుప్రియ మహాదేవి మహాభాగ మాలిని మీనలోచన మాయాతీత సుమతి మధుమాస మధుద్రవ మాలిని మధుసంభూత మిథిలాపురవాసిని మధుకైటవహంతి సంహర్తి మేదిని మేఘమాలిని మందోదరి మహామాయా మైథిలి మసృణప్రియ మహాలక్ష్మి మహాడి మహాకాళి మహాకన్యా మహేశ్వరి మహేంద్ర మేరుదనయ మందార కుసుమార్చిత మంజు మంజీరమంజిత మోక్షద మంజుభాషిని మధుర ద్రావిణి ముద్ర 800 మలయాన్విత మేధ స్వరకంజత మాఘది మేనకాత్మజ మహామారి మహావీర మహాశ్యామ మనుస్తుత మాతృక మిహిరాభాస ముకుంద పద విన్యాస విక్రమ మూలాధారాస్థిత
ముగ్ధామణిపురమూవాసిని ముగాక్షి మహిషారూఢ మహిషాసురమర్ది యోగాసన యోగగమ్య యోగా యౌవనాశ్రయ యౌవని యుద్ధమధ్యస్థాయ యుద్ధమధ్యస్థ యమున యోగధారిణి యక్షిణి యోగయుక్త యక్షరాక్షస యోగయుక్త యక్షరాజ ప్రసూతిని యాత్రా యాన విధాగ్నజ్ఞ యదువంశ సముద్భవ యకారాది హకారాంత యజుషి యజ్ఞరూపిణి యామిని యోగ నిరత యాతు దాన భయంకరి రుక్మిణి రమణి రామ రేవతి రేణుక రతి రౌద్రి రౌద్రప్రియాకార రామమాత రతిప్రియ రోహిణి 850 రాజ్యద రేవ రమ రాజీవలోచన రాకేశి రూపసంపన్న రత్నసింహాసన స్థిత రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన రాజహంస సమారూఢ రంభారక్తబలిప్రియ రమణీయ యుగాధార రాజితాఖిలభూతల రుర్చర్మధరీధాన రథిని రత్నమాలిక రోగేశీ రోగశమని రావిణి రోమహర్షిణి రామచంద్ర పదాక్రాంత రావణఛేదకారిణి రక్తవస్త్ర పరిచ్ఛిన్న రథస్థా రుక్మభూషణ లజ్జాదిదేవి లోలా లలిత లింగధారి లక్ష్మీ రుక్త విష లోకిని లోకవిస్తృత లజ్జా లంబోదరి లలన లోకధారిణి వరద వందిత విద్యా వైష్ణవీ విమలాకృతి వరాహీ విరజా వర్షా వరలక్ష్మి విలాసిని వినత వ్యోమ మధ్యస్థ 900 వారిజాసన సంస్థిత వారుణి వేణు సంభూత భీతిహోత్ర విరూపిణి వాయుమండల మధ్యస్థ విష్ణురూప విధిప్రియ విష్ణుపత్ని విష్ణుమతి విశాలాక్షి వసుంధర వామదేవప్రియ రేఖావజ్రిణి రేలావజ్రిణి ననుదోహిని వేదాక్షర పరీతాంగి వాజపేయ ఫలప్రద వాసవి వామజనని వైకుంఠ నిలయ పరా అర్యాపప్రియ పరాన్యాసప్రియ వర్మధర వాల్మీకి పరిసేవిత శాకంభరి శివ శాంత శారద శరణాగతి శాతోదరి శారదా శుభాచార శుభాసుర విమర్దిని శంభాసుర విమర్ది శోభావతి నావాకార శవాకార శంకరార్ధ శరీరణి శోభామయ శుభ్ర శరసంధానకారి శరావతి శరానంద శరజ్యోత్సన సఖాభరణ సర సూర్యుని శబ్దశబరి సుఖవాహనా శ్రీవతి శ్రీధరానంద 950 శ్రవణానందధాయిని సర్వాణి సర్వరీవంజ షడ్భాష షడ్భుజప్రియ షడాధారస్థిత షణ్ముఖ ప్రియకారిణి షడంగరూప సుమతి సురాసుర నమస్కృత సరస్వతి సదాధార సర్వమంగళకారిణి సామగాన ప్రియ సూక్ష్మ సావిత్రి సామసంభవ సర్వవాస సదానంద స్వస్తన సాగరంబర సర్వైశ్వర్య ప్రియ సిద్ధి సాధు బంధు పరాక్రమ సప్తర్షి మండలగత సౌమమండలవాసిని సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వోత్తుంగ సంగగీహీన సద్గుణ సకలేష్టద పరఘ సూర్యసరఘ సూర్యతనయ సుకేశి సోమవహంతి సంహతి హిరణ్యవర్ణ హరిణి హింకారి హంసవాహిని క్షౌమ వస్త్రపరీతాంగి క్షీరాబ్ధి తనయ క్షమా గాయత్రి
సావిత్రి, పార్వతి, సరస్వతి, వేదగర్భ, వరారోహ, శ్రీ గాయత్రి, పదాంబిక 1000 ఇక్కడికి నామాలు. ఇది సాహస్రకం నామ్నం గాయత్రాశైవ నారద పుణ్యపదం పర్వ పాపఘ్నం మహాసంపత్తిదాయక. నారద ఇది గాయత్రీదేవి సహస్రనామం. అత్యంత పుణ్యప్రద, సర్వపాప నివారక, మహాసంపత్తిదాయక. వీటిని జపిస్తే గాయత్రీదేవి ఎంతగానో ఆనందిస్తుంది, అనుగ్రహించి అభీష్ట వరాలు కురిపిస్తుంది. అష్టమి తిథి నాడు పఠిస్తే విశేష ఫలితం. జపం చేసుకొని పూజలు, హోమాలు, ధ్యానాలు ముగి ఈ 1000 నామాలు పఠిస్తే చాలు, భుక్తి ముక్తి కూడా. ఇది అత్యంత గుహ్యమైన నామసహ. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకు. మంచి భక్తుడువు కదా, మంచి శిష్యుడువు కదా అని పరిశీలించి, అవునా కాదా అని పరిశీలించి పరీక్షించి అప్పుడు ఉపదేశం. భ్రష్టులైన సాధకులు బంధువులకు అస్సలు చెప్పకు. ఈ లిఖిత ప్రతి ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇంకా భయం అనేది ఉండదు. అతి చంచలం అనిపించుకునే లక్ష్మీదేవి వారి ఇంటిలో స్థిర నివాసమే ఏర్పరచుకుంటుంది. దరిద్రులకు ఇది నిధి వంటి, ముముక్షవులకు ముక్తి రూపం, రోగార్తులకు దివ్యౌషధం, బంధితులకు బంధమోచక, బ్రహ్మహత్యాది మహాపాపాలకు ఇది నివారి. అంతేకాదు బ్రహ్మ సాయుధ్యాన్ని అందిస్తుంది. ఇది సత్యం 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 తిరుగులేని సత్యం. ఇది 12వ స్కంధంలో 6వ అధ్యాయంలో 155 శ్లోకాల భావమంతా ఇప్పుడు మనం చెప్పు. రేపు దీక్షా ప్రదానం, దాని గురించి చెప్పుకో.